డబ్బులు ఎక్కువైపోతే ఏడ్ చేయాలో చాలా మందికి తెలదండి. కానీ కొంతమంది ఉంటారండి, వాళ్ళకు నచ్చినట్టుండేలా ఏదో ఒకటి కొనేసుకుని ఎంజాయ్ చేసేస్తారనమాట. అలాగని ఆ కొనిందేదో వేస్ట్ అయిపోయేదైతే మాత్రం కాదండి, ఇంకా దాని విలువ పెరిగేదే ఉంటుందండి. ఈ మధ్య చాలా దేశాల్లో ఏదో ఒకటి కొంటున్నారు ఆయన గారు. మళ్ళీ అమెరికాలో కూడా ఇంకోటి కొనేసారండి. మన గుండోడు చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు కాబట్టి దాన్ని ఎట్టా ఖర్చు పెడితే బాగుంటుందో ఆయనకు కూడా తెలుసు అనమాట. ఇప్పుడు మీరు కూడా ఆయన ఎవరో తెలిసేసుకోండి. సంపన్నుల్లో మన దేశంలో ముఖేష్ అంబానీ తోపనే విషయం మనందరికీ తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఆయన సంపన్నుల జాబితాలో ముందుంటారు. ఇప్పుడు ఆయన విదేశాల్లో విలాసవంతమైన ఆస్తుల కొనుగోళ్ల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎప్పుడో ఓ చోట ఏదో ఒకటి కొంటున్నారు. తాజాగా అమెరికాలో మరో విలాసవంతమైన భవంతిని సొంతం చేసుకున్నారు ముఖేష్ అంబానీ. న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత ట్రైబెకా ప్రాంతంలో ఉన్న భవంతిని సుమారు $17.4 మిలియన్ అంటే సుమారు 145 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినట్టు ద రియల్ డీల్ వెల్లడించింది. ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అమెరికా విభాగం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ భవంతిని టెక్ బిలియనియర్ రాబర్ట్ పెరా 2018లో దాదాపు $20 మిలియన్ కొనుగోలు చేసి లగ్జరీ హోమ్గా అభివృద్ధి చేయాలని భావించారు. కానీ ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవడంతో 2021లో ఆయన దాన్ని $25 మిలియన్ విక్రయాన్ని పెట్టారు. తాజాగా ముఖేష్ అంబానీ కుటుంబం ఈ భవంతిని అంతకంటే తక్కువకే సొంతం చేసుకుంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2023 ఆగస్టులో ముఖేష్ అంబానీ మన్హటన్లో హడ్సన్ నదికి ఎదురుగా ఉన్న $9 మిలియన్ విల్లాను విక్రయించారు. ఇప్పుడు 2 ఏళ్లలోనే ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. బ్లూంబర్గ్ బిలియనర్ల ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం ముఖేష్ అంబానీ నికర ఆస్తులు $97.9 బిలియన్, అంటే సుమారు 8.2 లక్షల కోట్ల రూపాయలు. భారత్లో చాలా ఏళ్లుగా అత్యంత సంపన్నుడిగా ఆయన కొనసాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 18వ స్థానంలో కొనసాగుతున్నారు.